సనాతన ధర్మమైనటువంటి హిందుత్వానికి ఆది అంతం 2 కూడా లేవని చెప్పి కొందరు అభిప్రాయపడతా ఉంటారు. కొంతవరకు అది కరెక్టే అయినా గానీ, ప్రస్తుతం సామాజిక పరమైనటువంటి మార్పుల దృష్ట్యా హిందుత్వం అనేది ప్రమాదంలో ఉంది. శాంతి దూతగా పేరొందినటువంటి అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతిని నెలకొల్పిన అని చెప్పి అనుకుంటాడు. బౌద్ధ మతాన్ని విస్తరించి హిందూ మతాన్ని కనుమరుగు చేస్తాడు. అట్లా బౌద్ధాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల హిందుత్వం అనేది క్షీణించిపోయింది అశోక చక్రవర్తి కాలం నుంచి కూడా హర్షవర్ధనుడి కాలం వరకు దాదాపుగా 800 సంవత్సరాలు ప్రమాదంలో కొట్టుమిట్టాడుతూ ఉంది మన హిందుత్వం. మళ్ళీ ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి ఆదిశంకరాచార్యులు, సాక్షాత్ పరమశివుడి స్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్యులు వచ్చి భారతదేశం అంతటా విస్తరించి ప్రజలకు అనుగుణంగా, భాషలకు అనుగుణంగా వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను వాళ్ళకు చెప్పి అర్థమయ్యే విధంగా చెప్పి మళ్ళీ హిందుత్వాన్ని దేశమంతటా విస్తరింపజేసిన ఘనత ఆదిశంకరాచార్యులకు దక్కుతుంది. ఆయన పుణ్యం వల్లనే కాస్తో కూస్తో హిందుత్వం అనేది ఇప్పటివరకు కూడా బతికి ఉంది. అప్పట్లో కూడా ఈ అద్వైత సిద్ధాంతాన్ని కొంతమంది విమర్శించారు. అద్వైత సిద్ధాంతం, ద్వైతాద్వైత సిద్ధాంతం అని చెప్పి ఇట్లా ఈ అద్వైత సిద్ధాంతంలోనే మళ్ళీ ఒక వర్గం తయారయ్యి మేము బ్రహ్మముఖం నుంచి వచ్చినాము, మళ్ళీ వైష్ణవ మతం అని చెప్పి, శైవ మతం అని చెప్పి, హిందూ మతంలో అప్పుడే చిలిక మొదలైంది. వైష్ణవులు, శైవులు అని చెప్పి మతాల పరమైనటువంటి హిందూ మతంలోనే గొడవలు ప్రారంభమైనవి. ఆ తర్వాత ఇస్లామిక్ దేశంకి సంబంధించినటువంటి రాజులు మన దేశంపై దండయాత్రలు చేసి వాళ్ళ యొక్క మతాన్ని, ఇస్లామిక్ మతాన్ని మన దేశంపై బలవంతంగా రుద్దడం ప్రారంభించారు. మళ్ళీ 800 సంవత్సరాలు మళ్ళీ ప్రమాదంలో పడింది మన హిందుత్వం. ఇప్పుడు ఆంగ్లేయులు పాలించిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. రాజకీయంగా, సామాజికంగా హిందుత్వం అనేది ఇంకా చిక్కుల్లోనే పడి ఉంది. రాజకీయంగా, సామాజికంగా హిందుత్వపరమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళే జాతీయవాదులుగా పరిగణించబడతారు. సో జాతీయవాదం అనేది మనకు చాలా ముఖ్యం. మన హిందుత్వాన్ని మనం రక్షించుకోవడం మన బాధ్యత. ఎంతమంది వచ్చినా హిందుత్వం యొక్క వెంట్రుకు కూడా పీకలేరు. కానీ కొంతమంది దుష్టశక్తులు నాస్తికవాదంతో ఆస్తికవాదాన్ని కనుమరుగు చేయాలనుకుంటున్నారు. వారందరినీ కూడా వాళ్ళ భావజాలని తిప్పికొట్టి వాళ్ళని పండబెట్టి తొక్కాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీకృష్ణ.